తరాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు కూడా మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. కానీ మారుమూల గిరిజన గ్రామాల తలరాతలు మాత్రం మారటం లేదు. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఓ రోడ్డు కోసం ఎదురు చూస్తున్న గిరిజన గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అనారోగ్యం వస్తే డోలియే అంబులెన్స్, గర్భిణిని ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటే కొండలు గుట్టలు దాటాల్సిందే. ఎన్నిసార్లు మొర్రపెట్టుకున్నా స్పందన కరువవటంతో అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గంలో గాదిగుంట గిరిజనులు ఇక ఎవరో వస్తారని ఎదురు చూడలేదు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఊరంతా ఒక్కటై కొండను తవ్వి మట్టిని మోసి తమకు తామే రహదారి నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే 2 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తయింది. తమ రోడ్డుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించకపోతే రానున్న స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని గట్టిగానే హెచ్చరిస్తున్నారు. గాదిగుంట గిరిజనుల కష్టం, ఐక్యమత్యం, ప్రభుత్వానికి వారు చేస్తున్న విజ్ఞప్తిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఇది కేవలం మట్టి రోడ్డు కాదు, వందల మంది గిరిజనుల ఏళ్ల నిరీక్షణకు రూపం. ఇది కేవలం కొండను తవ్విన దారి కాదు, తమ జీవితాలు మారాలనే సంకల్పంతో గాదిగుంట ప్రజలు వేసుకుంటున్న కొత్త బాట. అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం జి మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ పరిధిలోని గాదిగుంట గిరిజన గ్రామం. ఏళ్ల తరబడి సరైన రహదారి సౌకర్యం లేక ఈ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యను బాహ్య ప్రపంచానికి తెలియజేయాలంటూ గాదిగుంట గిరిజనులు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ను ఆశ్రయించారు. నా పేరు వంతాల చింటండి. గాదిగుంట గ్రామం, నుర్మతి పంచాయతీ, జి మాడుగుల మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా అండి. మాకు మెయిన్ సమస్య ఏంటంటే ఈ రోడ్డు సమస్యనండి. మేము పై అధికారులకు తెలియపరిచినప్పటికి కూడా మా సమస్య అనేది తీర్చట్లేదండి. నిన్న మనం ఇన్స్టాలో పోస్ట్ చేసాం కదండి, ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినప్పటికీ మన ప్రైమ్ 9 ఛానల్ వాళ్ళు ఆ వీడియో చూసి స్పందించి మా దగ్గరికి రావడం జరిగిందంటే, ఇంతలా వర్షం పడుతున్నా కూడా వెనకడుగు వేయకుండా మా దగ్గరికి వచ్చి మా యొక్క సమస్యను తెలుసుకుందామని వచ్చారండి. ఆ ఛానల్ వాళ్ళకి మేము మా గ్రామస్తుల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. రోడ్డు కోసం అధికారులను కలిశారు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగారు, వినతి పత్రాలు ఇచ్చారు, తమ కష్టాలను వివరించారు. అయినా సమస్యకు పరిష్కారం దొరకలేదని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో ఇక ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురుచూడకుండా తమ రహదారిని తామే నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. వందలాది మంది ఏకమై శ్రమదానానికి శ్రీకారం చుట్టారు. చేతిలో పారలు పలుగులు పట్టుకుని కొండను తవ్వారు, రాళ్లను తొలగించారు, మట్టిని చదును చేశారు. అలా ఒక్కో అడుగు ముందుకేస్తూ తమ ఊరికి రహదారిని నిర్మించుకుంటున్నారు. నమస్తే అండి, నా పేరు సోమరాజు, మాది గాదిగుంట విలేజ్ అండి, నుర్మతి పంచాయతీ, జీమాడుగుల మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. మేమైతే ఇక్కడ మా తాతల ముత్తాతల నుంచి 5 తరాల నుంచి ఇక్కడ నివసించడం జరుగుతుందండి. కాకపోతే ప్రభుత్వం వచ్చినా మాకు ఇక్కడ గాదిగుంట ఊరందనేసి ఎవరు కూడా మరి ఇప్పుడు దాకా పట్టింపు చేసుకోవట్లేదు. మాకు జిల్లా నుంచి అధికారులు వస్తున్నారు కానీ చూస్తున్నారు చూడనట్టు వెళ్ళిపోతున్నారు. అలాగే మాకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు కానీ మాకు రోడ్డు స్పందించి మాకు రోడ్డు సౌకర్యం అందించేలా మాకు చూడాలనేసి మేము కోరుతలుచుకుంటున్నాము. ఈ శ్రమదానంలో వయసుతో సంబంధం లేదు. యువకులే కాదు, మహిళలు, వృద్ధులు, పిల్లలు సైతం తమకు సాధ్యమైనంత సహాయం చేస్తున్నారు. వర్షం వచ్చినా వెనక్కి తగ్గడం లేదు, అలసిపోయినా పని ఆపడం లేదు. ఎందుకంటే ఈ రహదారి విలువ వారికి తెలుసు. రోడ్డు లేకపోవడం వల్ల తాము ఎదుర్కొన్న కష్టాలు వారికి తెలుసు. అందుకే గ్రామమంతా ఒక కుటుంబంలా మారి చేయి చేయి కలిపి రహదారి నిర్మాణంలో భాగస్వామ్యులవుతోంది. గాదిగుంట గిరిజనుల అసలు కష్టం అత్యవసర పరిస్థితుల్లో కనిపిస్తుంది. గ్రామంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆసుపత్రికి తరలించడం పెద్ద సవాల్. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారిని డోలీలో మోసుకెళ్లాల్సిన దుస్థితి ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రాంతాల్లో ఒక్క ఫోన్ కాల్ చేస్తే అంబులెన్స్ ఇంటి ముందుకొస్తుంది. కానీ ఇక్కడ రహదారే లేకపోతే అంబులెన్స్ ఎలా వస్తుంది? అందుకే తమకు ఈ రోడ్డు కేవలం ప్రయాణ సౌకర్యం కాదని, అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడే మార్గమని
గిరిజనులు చెప్తున్నారు. నమస్కారం అండి. నా పేరు వంతల బుజ్జిబాబు. గాదగుంట గ్రామం, నుర్మతి పంచాయతీ, జీమాల్గు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా సార్ మాది. మా గ్రామస్తుల్లో సమస్య ఏంటంటే సార్, మాకు మెయిన్గా అయితే రోడ్డు సౌకర్యం లేకపోవడం పెట్టి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా గర్భిణీ వాళ్ళకి కానీ పిల్లలకి కానీ ఏదైనా బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా సరే మాకు ఏంటంటే సమస్య సార్ రోడ్డు సార్. మాకు మెయిన్ ముఖ్యం కావాల్సింది రోడ్డు సార్. గాదిగుంటలో దాదాపు 500 మంది నివసిస్తున్నారు. ఏ చిన్న అవసరం వచ్చినా దాదాపు 6 కిలోమీటర్ల దూరంలోని నుర్మతికి వెళ్లాల్సి వస్తుంది. మరిన్ని అవసరాల కోసం మద్దిగరు లేదా మండల కేంద్రం జీ మాడుగులకు వెళ్ళక తప్పదు. రహదారి లేకపోవడంతో ఈ ప్రయాణమే తమకు పరీక్షగా మారుతూ ఉందంటున్నారు గిరిజనులు. విద్య, వైద్యం, నిత్యావసరాలు ఏ అవసరమైనా ముందు కొండదారిని దాటాల్సిందేనని తమ గోడును వివరించారు. ఇది ఒక్క గాదిగుంట సమస్య మాత్రమే కాదంటున్నారు గిరిజనులు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో అనేక మారుమూల గిరిజన గ్రామాలున్నాయి. కొండల మధ్య విసిరేసినట్టుగా ఉన్న అనేక గ్రామాలకు ఇప్పటికీ పూర్తిస్థాయి రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో నాయకులు వచ్చి ఎన్నో హామీలిస్తారని, ఓట్లు పూర్తయిన తరువాత తమ సమస్యలను మర్చిపోతున్నారని గాదిగుంట ప్రజలు ఆరోపిస్తున్నారు. నా పేరు వంతల నూకరాజు అండి. గాదిగుంట గ్రామం, నూర్మతి పంచాయతీ, జీమాడుగుడ మండలం. మనకి రేటు సమస్య అంటే మనకు రోడ్డు ఎక్కువ సమస్య అండి. మనకి అధికారులకి ఒక లెటర్ రాసి పెట్టినా అది పక్కకు తీసుకెళ్ళి పారేస్తున్నారో ఏం చేస్తున్నామో తెలియదు సార్. మేము చేసిన పనులు చేస్తున్నామండి. మాకు ఎక్కువ సమస్య ఇప్పుడు ఒక అధికారికి తెలపాలన్నా ఇప్పుడు ఒక షెల్టర్ వేసారండి, ఊరికే వేసారు. అది ఒకరికి ఫోన్ చేసి ఒక వార్త చెప్దామన్నా అది పనికి రాకుండా పోతుంది. హామీల కోసం ఎదురుచూసి అలసిపోయిన గాదిగుంట ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడాలనుకున్నారు. అందుకే గ్రామంలోని చదువుకున్న యువత ముందుకొచ్చింది. పెద్దలను కలుపుకుని రహదారి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఊరంతా కలిసి పనిచేయడంతో ఇప్పటికే దాదాపు 2 కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇంకా పనులు కొనసాగుతున్నాయి. వర్షాలు అడ్డొచ్చినా, ప్రతికూల వాతావరణం ఇబ్బంది పెట్టినా రహదారిని పూర్తి చేయాలన్న పట్టుదల మాత్రం తగ్గడం లేదు. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా అండి, జీమాడుగుల మండలం, నుర్మతి పంచాయతీ, గాదిగుంట గ్రామం అండి. వంతాల వెంకట్రావు అండి నా పేరు. మా గ్రామంలో ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు కానీ ఇప్పుడు ఎవరైనా జబ్బు జ్వరాలు వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా అది గొయ్యలు గుప్పలు ఉండడంతో అసలుగా వేకెన్సీ రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది అండి. మాకైతే అంబులెన్స్ ఫోన్ చేసిన అంబులెన్స్ తార్ రోడ్డు వరకే, ఆ నుర్మతి వరకే పరిమితం అవుతుంది. ఒక గ్రామం మొత్తం ఇలా స్వచ్ఛందంగా రోడ్డు నిర్మించుకోవడం వారి ఐకమత్యానికి నిదర్శనం. అదే సమయంలో మారుమూల ప్రాంతాల్లో కనీస మౌలిక వస్తువుల పరిస్థితిపై ప్రశ్నలు కూడా లేవనెత్తుతోంది. ప్రజలే కొండలు తవ్వి రోడ్డు వేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇన్నేళ్లుగా వారి విజ్ఞప్తులు ఎందుకు పరిష్కారానికి నోచుకోలేదు? గర్భిణులు, రోగులను డోలీలో తరలించే పరిస్థితికి శాశ్వత పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది? తమ శ్రమతో నిర్మించుకున్న ఈ మట్టి రోడ్డును ప్రభుత్వం పూర్తిస్థాయి రహదారిగా మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు కుమారి. కానీ మాకు రోడ్డు కావాలని ఎన్నోసార్లు కోరుకుంటున్నాం సార్. మాకు రోడ్డే కావాలి అని అనుకుంటాం. మేము గర్భిస్తులైనా మనకు అంబులెన్స్ రాకుండా నడక వెళ్ళడానికి ఇబ్బంది, ఏం చేయడానికి ఇబ్బందిగా ఉంది. మనకి రోడ్డు కావాలని అందరినీ కోరుకుంటున్నాం సార్. అంతేకాదు రోడ్డు వేసుకోవడంతోనే తమ సమస్యలు పూర్తిగా పరిష్కారం కావని గాదిగుంట గిరిజనులు చెప్తున్నారు. మంచి రహదారితో పాటు డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ గ్రామ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే రానున్న స్థానిక ఎన్నికలను బహిష్కరించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని గ్రామ ప్రజలు హెచ్చరిస్తున్నారు. హలో, హాయ్ అండి, నమస్తే. నా పేరు సోమరాజు. ఎన్ని దరఖాస్తులు ఉన్నా ఏ చెత్త బుట్టలో తీసుకెళ్ళి పడేస్తున్నారో మాకైతే తెలియదండి. కాకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా
మా ఊరైతే ఎప్పటికీ ఇలాగే మారకుండా ఈ విధంగా ఈ సమస్యతోటే మునిపడి ఉందండి. ఇలాగే ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం నుంచి అయినా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మనకు అలాగే లోకేష్ గారు కానీ, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ వీడియోను చూసి మా గాదగుంట గ్రామానికి అభివృద్ధి చేయగలుగుతారనేసి మేము కోరి తెలుసుకుంటూ ఏళ్ల తరబడి ఎదురు చూశారు. ఎన్నోసార్లు అధికారుల గడప తొక్కారు. ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నారు. చివరకు తమ సమస్యకు తామే పరిష్కారం వెతుక్కున్నారు. కొండ అడ్డొస్తే కొండనే తవ్వారు. రాళ్లు అడ్డొస్తే వాటిని తొలగించారు. ఊరంతా ఒక్కటై తమ భవిష్యత్తుకు కొత్త బాట వేసుకున్నారు. గాదిగుంట గిరిజనుల శ్రమదానం ఒక గ్రామానికి రహదారిని అందించడమే కాదు, సమస్య ఎదురైతే ఐకమత్యంతో పరిష్కారం కోసం ప్రయత్నించవచ్చనే స్ఫూర్తినిస్తోంది. ఇప్పుడు వారి కోరిక ఒక్కటే, తమ శ్రమతో రూపుదిద్దుకున్న ఈ మట్టి బాటకు ప్రభుత్వం చేయూతనిచ్చి పూర్తిస్థాయి రహదారిగా మార్చాలి. డ్రైనేజీతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. గాదిగుంట గిరిజనులు వేసుకున్న ఈ బాట వారి గ్రామ అభివృద్ధికి శాశ్వత రహదారిగా మారుతుందో లేదో చూడాలి.